హాయ్ హలో అండి. మార్నింగు టిఫిన్ ఇడ్లీలు దోశలు ఇంకేదన్నా చేయాలంటేనే మనకి టైం సరిపోదు. దానికి తోడు చట్నీ ఒకటి చేయాలంటే అర్జెంటుగా ఈజీ మెథడ్ ఏమన్నా ఉందంటే ఏమి వేయించకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. పుట్నాలు పల్లీలు కూడా నేను ఊరికే డ్రై రోస్టే చేశానండి. ఆయిల్లో ఏవి వేయించలేదు. పచ్చిమిరపకాయలు కూడా వేయించకుండా పచ్చివే వేశాను. తర్వాత కొబ్బరి ముక్కలు, కొంచెం చింతపండు, సరిపడా ఉప్పు, చిన్న ముక్క అల్లం అండి, అంతే. మెత్తగా వేసేసి గ్రైండ్ చేయండి. పుట్నాలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం, డ్రై రోస్ట్ చేసిన పల్లీలు, అంతేనండి. పచ్చడి అయితే అద్భుతంగా ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, ఏ టిఫిన్లోకైనా చాలా చాలా బాగుంటుందన్నమాట. అన్నీ కొంచెం చింతపండు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని మిక్సీలో వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలండి. ఒక 3 days అయినా ఇలా నిల్వ ఉంటుంది. తాలింపు పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా చాలా లైక్ చేస్తారు. వేయించటం అంటే అన్ని నూనెలో వేయించుకోవటం, ఆయిల్ మళ్ళీనేమో టైం కూడా టేకింగ్ కదా, మార్నింగ్ స్కూల్స్కి, కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి. అందుకని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కొబ్బరి పుట్నాల చట్నీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.